వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. సార్ ఏంటి సార్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా అనిపిస్తుంది. డిఫరెంట్ రోల్స్ కనిపిస్తున్నారు. ఫాదర్ క్యారెక్టర్ని ఇన్ని విధాలుగా యాక్ట్ చేయొచ్చా అంటే మీరే కనిపిస్తున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇది యాక్టర్ గొప్పతనం కంటే రైటర్స్ గొప్పతనం అమ్మా. వాళ్ళు రాసే క్యారెక్టర్ అలా ఉంటున్నాయి, దాన్ని నేను చేయగలుగుతున్నాను. నన్ను నమ్మి నా దగ్గరికి వస్తున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్. ఫాదరే కాదు, మన శ్రీనివాస్ మంగాపురం కానీ ఇప్పుడు దీంట్లో ఇట్స్ ద లీడ్ రోల్, ది లీడ్ రోల్ ఆఫ్ ద ఫిలిం. ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ నాకు రావడం అనేది బ్లెస్సింగ్ అమ్మా. నిజంగా అంత కెరియర్ నాకు ఇవ్వడం అనేది ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఎవ్రీ రోల్ కొత్తగా వస్తుంది, దాన్ని కొత్తదనం ఇవ్వడానికి నా ప్రయత్నం చేస్తాను. సార్ ఈ మూవీలో కూడా క్యారెక్టర్ మీది రిఫరెన్స్ క్యారెక్టర్ అని మీరే చాలా ప్రౌడ్గా చెప్పడం జరుగుతుంది కదా, అంటే ఏ పాయింట్ మిమ్మల్ని అంత బాగా కనెక్ట్ చేసి చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది? అంటే నవరసాలు పలికే క్యారెక్టర్ అమ్మా. నవరసాలతో సీన్ ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చెక్ చేసి, హాలీవుడ్లో లేదు, బాలీవుడ్లో, టాలీవుడ్లో లేదు, రైటర్ రాశాడమ్మా. నేను చేసిన తర్వాత ఆ నవరసాల సీన్ అనేది ఈ సినిమా రిఫరెన్స్ అమ్మా. అలాంటి సీన్స్ కొన్ని కోకొల్లి సినిమా అవన్నీ కలిపి ఇంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ కుదురు. సార్ మీ కెరియర్లో చాలా మూవీస్ చూసాము, శ్రీవారి ప్రేమలేఖల నుంచి చూస్తున్నాం కదా, చాలా క్యారెక్టర్స్ చేశారు. అందులో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు సార్? ఒక క్యారెక్టర్ చెప్పలేమమ్మా, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ క్రేజీ కళ్యాణం నా లైఫ్ టైం క్యారెక్టర్ అమ్మా. ఇది ఇంకంతకంటే నేను ఐ హావ్ టు వర్క్ ఆన్ క్యారెక్టర్స్, చాలా బాధ్యతాయుతంగా చేయాలి. సార్ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. అంటే పవిత్ర గారు సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మీ డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ అంత ఎవరు చూసుకుంటారు? పవిత్ర గారు ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది, నా డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఐ లైక్ టు స్మెల్ గుడ్, ఫీల్ గుడ్, లుక్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, బికాజ్ ఐఎమ్ సెలబ్రిటీ. ఉన్నా కాకపోయినా ఎవరికి వాళ్ళు మన మేక్ ఓవర్ అనేది వీ షుడ్ బి ప్లెజెంట్. సో మీరు అది గుర్తించారు కాబట్టి థ్యాంక్ యూ. బస్ సార్ ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్. నార్మల్గా మీ కాంపౌండ్లో చూస్తే ఎక్కువ కార్లే కనిపిస్తాయంట. సో మీ కార్ లవర్, మీకు బాగా ఇష్టమైన కార్ ఏంటి సార్? అంటే ఆడవాళ్ళకి మీ బీరువాలు తెలిస్తే నగలే కనిపిస్తాయమ్మా. అన్ని అద్భుతమైన నగలు పెట్టుకుంటారు, మగవాళ్ళకి నగలు వేసుకోలేము ఎక్కువ. కాబట్టి కారులే మాకు నగలు. కాబట్టి నాకు ఇష్టమైన కారు ప్యాషన్. నా ఇష్టమైన కార్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది పోర్ష్ పనెమరా. అది ఇప్పటివరకు ఎన్ని కార్లు ఉన్నాయి సార్? ఉంటాయి, వైడర్గా ఉంటాయి, డిఫరెంట్ పర్పసెస్. ఓకే మా, థ్యాంక్ యూ సార్.